మాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాం. పాయకరావుపేట మేళా ప్రారంభోత్సవంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడి. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై వైసీపీ నిరసనలు, దొంగ నిరసనలు. రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ గండిబాబ్జీ విమర్శ. దివంగత నేత రాజకీయ కురువృద్ధుడు ద్రోణంరాజు సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం. ద్రోణంరాజు 19వ వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ నేతల వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే మెగా జాబ్ మేళా నిరుద్యోగుల కళ సాకారం చేస్తుందని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అన్నారు. మాజీ డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి తీరని లోటని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముందు ఆయనకు ఘన నివాళిని అర్పించారు. పాయకరావుపేట నియోజకవర్గానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని తెలిపారు. గత పాలనలో పారిశ్రామిక అభివృద్ధి కుంటిపడిందంటూ విరుచుకుపడ్డారు. పాయకరావుపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగుల కళను సాకారం చేస్తుందంటూ ఆమె పునరుద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఆమె సభను ఉద్దేశించి మాట్లాడారు. మేడం ఇప్పుడు 6 నెలల్లో 2000 ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు ఎంతమందికి వస్తాయి ఏంటో అవన్నీ కూడా మీతో పాటు నేను అంతా చెక్ చేసుకుంటా. నాకు నా మెంటాలిటీ ఎలాంటిదంటే మీ అందరికీ తెలుసు. ముందు నా వైపు నుంచి నేను మాట్లాడడం మొదలుపెట్టినా మీ వైపు నుంచి కూడా నేనే అటువైపు వెళ్ళి మాట్లాడుకున్న సమాధానం ఎదుర్కొనే మనిషిని. కాబట్టి మీ కష్టం కూడా నా కష్టం కింద భావించి, మీ కుటుంబ సభ్యుల కష్టం కూడా నా కుటుంబ సభ్యుల కష్టం కింద భావించి ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టి ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. ఇదే ఉద్యోగము, ఇదే లేకపోతే ఇదే భవిష్యత్తు కాదు. ఇది కాకపోతే ఇంకో కంపెనీలో ఒక్కసారి మనం వచ్చిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చేయాలని రూల్ ఏం లేదు. మనం కొంచెం కష్టపడదాం. కంపల్సరీగా మీకు రావాలనే కోరుకుంటున్న ఉద్యోగాలు రాలేదు అనుకో డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ వితిన్ 3 monthsలో దగ్గర 200 మంది కంపెనీలతో తిరిగి మెగా జాబ్ మేళా పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మీరు జరుగుతున్న వ్యవహారంలో ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా నెక్స్ట్ జాబ్ మేళా టైంకి అవన్నీ కూడా సరిదిద్దుకొని ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో మీరు ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకొకటి చాలా మంది ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎక్కడో హైదరాబాద్లో వస్తుంది. నాకు తెలిసిన హైదరాబాద్లో కంపెనీలు చాలా మంది ఉన్నాయి. హైదరాబాద్లో వస్తుంది. హైదరాబాద్లో రావడం వెంటనే ముందు కళ్ళు నీళ్ళు తిరిగేస్తాయి. దేనికి? ఉద్యోగం వచ్చిందని ఆనందం కాదు. అది మా అమ్మని మా నాన్నని వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలన్న బాధ, అది మిస్ అవుతున్నామని బాధ. కానీ నేనేమంటానంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉద్యోగాలకి అవకాశం ఉండేటప్పుడు అదేంటారు కదా, ఎక్స్ప్లోర్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, నలుగురి మధ్యలో తిరగాలి, ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, మంచి ఏదో చెడేదో అవగాహన కల్పించుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తుకు ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియచెప్పుకుంటూ ఒకటే చెప్తున్నానమ్మా, మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ చెప్పాలి. నేను 25,000 నేను టార్గెట్ పెట్టుకుంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర పాయకరావుపేట నియోజకవర్గంలో 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు నాకు ఈరోజు కల్పించారు. అది నిజంగా చాలా ఆనందదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో 2014-19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఏపీఎస్సీకి ఎక్వైర్ చేసిన 4,000 ఎకరాల్లో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది రైతులు వచ్చారు. దగ్గర 4,500 ఎకరాలు ఆ రోజు మేము ఎక్వైర్ చేయగలిగాం. నా అదృష్టం మరేంటో తెలియదు కానీ మీ దురదృష్టం నా అదృష్టం. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాలి. మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్కి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవ్వడం, ఆ పార్క్ బల్క్ డ్రగ్ పార్క్ అయిపోయిన వెంటనే సుమారుగా 100 కంపెనీల పైగా ఈరోజు లైన్లో ఉండడం ఒక ఎత్తు అయితే, ఆసిమెటల్కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్కి చేయడానికి కూడా ఈరోజు వాళ్ళు ముందుకు రావడమే కాదు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నక్కపల్లి ఏరియాలో కనుక అది వస్తే మన అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని చెప్పి ఈరోజు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మనం ఆలోచించుకుంటే ఫస్ట్ ఫేజ్లోనే 65,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి నాకు ఇచ్చిన మాట ఏంటంటే 2029 టైంకి
మేము ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్లోకి తీసుకొస్తామని చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఇంచుమించుకి ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉద్యోగాల గురించి ఎక్కడికెక్కడికో వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే మీకు దగ్గరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఎదురుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. బీ బ్రేవ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మంచిగా స్థిరపడాలి, అందరూ కూడా మంచిగా ఆలోచన చేయాలి. మీ అందరూ కూడా బాధ్యత ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ మీద, గంజాయి మీద మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. మీ అందరి నుంచి కూడా ఆ పోరాటంతో పాటు మీ అందరి సహకారం కూడా నేను మీ అందరి దగ్గర కోరుకుంటూ, ఇదిలా ఉండగా నేటి యువతే రేపటి దేశ భవిష్యత్ అని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అన్నారు. నక్కపల్లి గురుకుల పాఠశాలలో ఆమె ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తున్న పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని తెలిపారు. వారికి ఆర్థిక స్తోమత లేకపోయినా పెద్ద చదువులు చదివిస్తున్నారని ప్రశంసించారు. నేడు యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, గత ఎన్నికల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. ఎందుకంటే అది ఈరోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఆడుకోళ్ళకి ముఖ్యంగా ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు ఓపెన్గా వేస్తే ప్రాబ్లం మేడం, ఏ ప్రాబ్లం ఉంటాయి ఏమవుతాయంటే ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ లేకపోయినా ఏటీఎల్ ల్యాబ్ ఉంది మేడం, ఏటీఎల్కి వెళ్తాం మేడం, వెజిటబుల్ ల్యాబ్ ఉంది మేడం, అక్కడ ఉంది ప్యానల్లో వెళ్ళాలి. పెళ్లి చేసుకుందాం గోల్ కాదు, మంచి ఉద్యోగం రావాలి, అంతవరకు చదువుకోవాలి. మనం గుర్తు తగ్గించాం కదా బీపీలు పెరగకుండా, అందుకని అనిపించుంటుంది. అయితే అంత బాగానే ఉంది. జీవీఎంసీ పరిధిలో ఉన్న ఫుడ్ కోర్టుల నిర్వహణ జీవీఎంసీ అధికార యంత్రాంగమే చూసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సూచించారు. 4 షాడో మేయర్ల ఆధ్వర్యంలో ఫుడ్ కోర్టుల నుండి వస్తున్న ఆదాయం తప్పుదోవ పడుతోందని ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ కార్పొరేటర్ ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 98 మంది కార్పొరేటర్లు ఫుడ్ కోర్టుల నిర్వహణపై ఏకపక్ష తీర్మానం చేస్తే మేయర్ ఇప్పటికీ చర్యలు చేపట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినా జీవీఎంసీ అధికారులు మొద్దు నిద్రను వదలలేదని విమర్శించారు. మన భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆత్మకి శాంతి కలగాలని, ఒక ఆర్థికవేత్తని మనందరం కూడా కోల్పోయామని చెప్పి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చింతిస్తూ మహావిశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడంగానే ఏదైతే ఎన్నో ఏళ్ళగా ఎలక్షన్స్ లేకుండా కౌన్సిల్ ఏర్పడింది, ప్రజాప్రతినిధులు వచ్చారని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా కోవిడ్ ముందర ఏవైతే జైల్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కోర్టు పేరుతో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, అనుమతులు లేకుండా ఒక పక్క కౌన్సిల్ ఏర్పడింది. కోవిడ్ తర్వాత అనధికారికంగా ఉత్తరాంధ్ర ద్రోహి అయినటువంటి విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి నేతృత్వంలో రోడ్డు మీద సెంట్రల్ పార్క్ పక్కన జైల్ రోడ్ స్థలంలో ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేసి ఆ ఫుడ్ కోర్ట్ అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు ఆర్జిస్తూ ఉన్నారని పదే పదే కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, జనసేన పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున చర్చ పెట్టడంతో 2022 నవంబర్ 4వ తారీఖు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఫుడ్ కోర్టు జీవీఎంసీకి లక్షల రూపాయల ఆదాయాన్ని పూర్తిగా దోచేస్తున్నారు, జీఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని అని చెప్పి కౌన్సిల్లో ముక్త కంఠంతో సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఏకరు పెడితే గౌరవ మేయర్ గారు ఒక 10 మంది సభ్యులతో డిప్యూటీ మేయర్ సతీష్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నైట్ ఫుడ్ కోర్టు విజయవాడలో కూడా 2 ఉన్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషను 2 నైట్ ఫుడ్ కోర్టులు పెట్టినాయి, ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ఆ 2 నైట్ ఫుడ్ కోర్టులు కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తూ ఉంది, అద్దెలు వసూలు చేస్తూ ఉంది. అంటే 15,000, 20,000, 25,000 అద్దెంటే సుమారుగా రమారమి అక్కడ ఉన్నటువంటి షాపుల అద్దెలు నెలకి 32 లక్షల రూపాయలు.
ఈ 32 లక్షల రూపాయల్లో కనీసం పైసా అయినా జీవీఎంసీకి వస్తూ ఉందా? జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఎందుకు అద్దెల వాళ్ళ మీద వసూలు చేయలేకపోతున్నారు? యూసీడీ పీడీ కానీ యూసీడీ అధికారులు కానీ వెండర్ ఐడీలు లేకుండా మేయర్ గారు రూలింగ్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆ షాపులు ఖాళీ చేయించలేకపోతున్నారు? టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు ముద్రనిద్రలో ఉన్నారు? జీవీఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ కానీ రెవెన్యూ కానీ యూసీడీ అధికారులు కానీ మామూలు మత్తులో ఇవాళ ఏదైతే ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి మామూలు వసూలు చేసుకొని వాళ్ళ మత్తులో ఇంకా ఎందుకు వదిలి బయటికి రావటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న కూడా గంధం సీన్ గారు అడిగారు, ఫుడ్ కోర్ట్ అక్రమంగా నిర్వహిస్తున్నారు, ఫుడ్ కోర్ట్ ఖాళీ చేయించాలని చెప్పి 26/10/2024 సమావేశంలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ఫుడ్ కోర్ట్ ని ఖాళీ చేయించాలి, ఎందుకు మీరు తాత్సారం చేస్తారని చెప్పి గౌరవ మేయర్ గారు నిలదీశారు. అయినా కానీ ఎందుకు గౌరవ మేయర్ గారు ఫుడ్ కోర్ట్ ఖాళీ చేయించట్లేదు? మేయర్ ఇచ్చినటువంటి రూలింగ్కి విలువ లేకపోతే మేయర్ స్థానంలో గొలగానరి వెంకట కుమార్ గారు కూర్చోవడానికి అర్హురా? మేయర్కి ఫుడ్ కోర్ట్ విషయంలో ఎన్ని లక్షల రూపాయలు నెలవారీ మామూలు అందుతున్నాయి? ఆ 4 షాడో మేయర్లు ఫుడ్ కోర్ట్ దగ్గర నెలవారీ మామూలు ఎంత వసూలు చేస్తా ఉన్నారు? జీవీఎంసీ అధికారులు ఫుడ్ కోర్ట్ ముసుగులు ఎంత దోచుకుంటూ ఉన్నారు? ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్ని ఏదైతే నిబంధనల విరుద్ధంగా ఏవైతే అనుమతులు లేకుండా ఏదైతే కౌన్సిల్ సభ్యులు 98 మంది తీర్మానం చేసి ఖాళీ చేయాలని చెప్పి ఏదైతే ముక్త కంఠంతో ఆదేశాలు జారీ చేశారో అమలు చేయకున్నటువంటి అధికారుల మీద ఎందుకు గౌరవ మేయర్ చర్యలు తీసుకోవడం లేదు? దీని వెనకాల వైసీపీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ కబందాస్తాల్లోనే ఫుడ్ కోర్ట్ నడుస్తూ ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్ని ఖాళీ చేయించాలి. నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టాలంటే వెండింగ్ జోన్ కింద దాన్ని ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి. అప్పుడు వెండింగ్ కమిటీ వేసిన తర్వాత వెండర్స్ ఎవరు, స్థానికులు ఎవరు, నిరుపేదలు ఎవరు నిర్ణయించాలి. ఇవాళ ఎంత దారుణం అంటే అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈ 5 ఎవరైతే దొంగసీను, శ్రీకాంత్, నర్సింగు, జగను, క్యాటరింగ్స్ అనేటువంటి వ్యక్తులు కోటీశ్వర్లు, వీళ్ళు దళారులు, వీళ్ళు వ్యాపారాలు అద్దెకిచ్చి లక్షల రూపాయలు అడ్వాన్సుల్లో తీసుకొని లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తూ రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ 5 ఇవాళ అక్కడ చేస్తున్న వ్యాపారం కోట్లాది రూపాయలు అక్రమంగా ఫుడ్ కోర్టు అడ్డం పెట్టుకొని ఆర్జిస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఈ ఫుడ్ కోర్టు కనుక ఖాళీ చేయకపోతే కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తాం, ఖాళీ చేయిస్తాం, ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే రాజకీయ నాయకుల ముసుగులో ఫుడ్ కోర్టును అడ్డం పెట్టుకొని నెలవారీ అద్దెలు వసూలు చేస్తూ ఉన్నారో జీవీఎంసీ యాక్ట్లో జీవో నంబర్ 56 ప్రకారంగా ఇవాళ అద్దెలు పెట్టినా కానీ ఇవాళ కనీసం నెలకి అద్దె జీవీఎంసీకి సుమారు 50 లక్షల రూపాయలు వచ్చి ఉండేది. అలాంటిది ఫుడ్ కోర్ట్ ముసుగులో ఈ దళారులు రాజకీయ నాయకులు దోచుకున్న వైధాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం. కూటమి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా మేము వెంటనే కార్యాచరణ రూపొందించి కూటమి పార్టీలు దీని మీద యాక్షన్ తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, ఇప్పుడు మళ్లీ వాళ్లే నిరసనలు చేయటం దొంగే దొంగ అన్నట్టు ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండిబాబ్జీ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు నమ్మి వైసీపీకి అధికారం ఇస్తే 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. 1,29,000 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన. ఇంత తప్పు. ఈ డిస్కంబుల మీద భారం సుమారు 49,000 కోట్లు దగ్గర చూపించాడు ఇక్కడ. అట్లాగే మనం ఆ రోజు మీరు అనుకున్నాం 14-19 మధ్యలో
ఒక 10 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో సోలార్ ప్రాజెక్టులు 10,000 మెగావాటు విద్యుత్ మనం ప్రారంభించాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే మీకు ఈ ఏ కమిటీ అది మన స్క్రూటినీ కమిటీయా ఏమంటారు రివర్స్ కమిటీ ఏదో పెట్టాడు. ఏ కమిటీ అది రివర్స్ టెండరింగ్ అని పెట్టి మొత్తం ఆ 10 ప్రాజెక్టులు నాశనం చేసి ఈవేళ రాష్ట్రంలో మళ్ళీ కూడా మనం అదే డబ్బుతో మనం ఆవేళ ఆ ప్రాజెక్టులు పెట్టుంటే మనకి ఈవేళ కొన్ని వేల మెగావాట్ పవర్ కలిసి వచ్చేది. దాని బదులుగా ఆ డబ్బు అంతా కూడా ఈవేళ కరెంటు కొనడానికి మనం చాలా వేస్ట్ అవుతుంది ఈవేళ రాష్ట్రంలో. కానీ ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా కరెంట్ 24 గంటలు రైతుకి ఇస్తున్నాం. మరి గృహ అవసరాలకి మనం ఎప్పుడు కావాలంటే డిస్టర్బ్ లేకుండా పవరు దాన్ని సామర్థ్యం పెంచుతూ పవర్ ఇస్తున్నాం. ఇలాగా ఇవన్నీ చేస్తున్నప్పటికీ మరి వాళ్ళ కళ్ళు కనపడలేదో ఏంటో ఈ చలికాలంలో పాపం వాళ్ళకి చలేసి మరి ఏం పని లేదేమో ఇప్పుడు ఆఫీసుల ముందు బోర్డు పెట్టుకొని ధర్నాలు చేయడం అనేది చాలా శోచనీయం. మరి నిజంగా పవర్ లాస్ వచ్చినప్పుడు రేట్లు పెంచినప్పుడు మీరు ధర్నా చేస్తే చాలా ప్రజలకు కూడా గౌరవం ఇస్తారు. ఇంకా 6 నెలలు అవ్వలేదు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. డబ్బులు సంపాదించారు శుభ్రంగా ఆ కంట్రీ ఈ కంట్రీ. ఇక్కడ మా కొంతమంది కోరుగుడు మంత్రులు ఆగి నెలకు తిప్పేస్తున్నారట ఫారెన్. అలాగే ఇల్లు రండి మీరు అందరూ. మీ జగనం నువ్వు వెళ్ళి రాబోయా, నువ్వు కూడా అమెరికా జెరూసలం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తిరిగి వస్తే బాగుంటుంది. ఇంకొక 6 నెలలు రెస్ట్ తీసుకొని అప్పుడు ధర్నాలు చేయండి, ప్రజలు కూడా నమ్ముతారు మీరు ఏదైతే చేసినా కూడా అని చెప్పి మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధిని మీరు అడ్డుకోవాలనుకుంటున్నారా, మీలాగా లేకపోతే కాలం గడిపేసి ప్రజల నెత్తి మీద అప్పులు తెచ్చి చేయి పెట్టమంటారా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ఈ వైసీపీ నాయకుల్ని. మీకు చిత్తశుద్ధి లేదు, ఈ రాష్ట్రం బాగుపడాలని లేదు. 3 ముక్కలు ఆట ఆడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడిప్పుడే ఒక చెట్టు నాటేమో మొరకెత్తి ఇక కొమ్మలు కాసి రేపు మాకు ఒక ఫలాన్ని అందించే సమయానికి మనం అందరం ప్రయత్నం చేస్తుంటే ఈ మూర్ఖులేమో మొదలు పెట్టారు. కనీసం 6 నెలలు అవ్వకుండానే ఏదో కొంప మునిగిపోయినట్టు మాట్లాడడం. మరి ఎక్కడ చూసినా ఈవేళ మీరు చూస్తున్నారు పందికొక్కులా బియ్యం ఏ ఊర్లో చూసినా గొడవలు కట్టేశారు. ఆ గొడవల ద్వారా మొత్తం అంతా బియ్యం స్మగ్లింగ్ చేసి సర్వనాశనం చేశారు ఈవేళ పీడిఎస్ వ్యవస్థని. ఈవేళ బియ్యం తీసుకుంటారంటే బహుశా వీళ్ళ కోసమే ఈ పీడిఎస్ నడుస్తుంది అనేది ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది. అసలు నన్ను అడిగితే ఈ పీడిఎస్ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ప్రతి జిల్లాలో కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు చాలా పటిష్టమైన వ్యవస్థను దాన్ని దీని మీద ఏదైతే విజిలెన్స్ పెడుతున్నామో ఆ విజిలెన్స్ స్ట్రాంగ్గా టీంని గట్టిగా పెట్టుకొని దీన్ని టైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా చేస్తూ అట్లాగే మెట్రో కూడా మనం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వచ్చేసిన త్వరలోనే విశాఖపట్నానికి కూడా మెట్రో కూడా చాలా అవసరం అని చెప్పి మరి పెద్దలు చెప్పారు. ఇన్ని ప్రాజెక్టులు మనం విశాఖపట్నంలో 6 నెలల్లో సాధించామంటే మరి అంత గొప్ప విషయం మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతూ, ఏదైతే ఈ మూర్ఖులు మొదలెట్టారో ఇటువంటి ధర్నాలు మీరు మానుకొని ఈ ప్రభుత్వాన్ని సహకరించండి. ఎక్కడ పడితే అక్కడ చెత్తబొగ్గుని తెచ్చి సప్లై చేసి ఈ పవర్ కూడా సరైన పవర్ లేకుండా చాలాసార్లు ఈ ప్లాంట్లు ఆగిపోయే పరిస్థితిని కల్పించారు మీరు. ఈ ఆ బొగ్గు సప్లై అన్నీ మీరే సప్లై, భూములు మీరే సప్లై, మరి భూములు కొట్టడం మీరే. ఇవన్నీ చేసినా కూడా ఇంకా మీకు మనశ్శాంతి లేదు కాబట్టి ఇంకా కొంచెం 5 సంవత్సరాలు ఆగండి. 10 సంవత్సరాల వరకు మీకు పవర్ రాదు. ప్రజలు ఈవేళ బ్రహ్మాండంగా ఇటువంటి అభివృద్ధి జరుగుతుంటే మీకైతే అవకాశం కష్టం. మీరు ఇంకా రోడ్ల మీద తిరగడానికి అలసిపోతారు. టైం ఉంది, కొంచెం గ్యాప్ తీసుకొని రోడ్ల మీద తిరగాలని మీ ద్వారా కోరుతూ, ప్రజలకి మీరు నచ్చినట్టు సహకరించండి. ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళకే అవకాశం ఇస్తారు. మీరు అనుకున్నారు నేను విపరీతమైన 98% ప్రజలకి పప్పు బెల్లాల్లా డబ్బు ఇచ్చారు, నాకు ఎందుకు ఓటేయరు, నాకే ఓటేస్తారని వెరదీయని మనిషివి ఎలా జల్ల కొట్టారో కూడా నీకు బుద్ధి రాలేదు. కనీసం బహుశా ప్రపంచంలోనే ఇంత వ్యతిరేకతతో ఓడిపోయిన సీఎంని ఎక్కడా కూడా మనం చూడలేదు. 98% మంది కొట్టకపోతే ఒక్కొక్కరికి 1,00,000 మెజార్టీ, 80,000 మెజార్టీ. అసలు బహుశా మళ్ళీ మనం ఒక 60-70 సంవత్సరాల వరకు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేనైతే ఊహించుకోలేదు. మరి మీకు ఏమైనా ఉంటుందేమో చెప్పలేము. ఆ ఫ్యూచర్లో ఎవరికి కూడా ఇటువంటి మెజార్టీలు మళ్ళా వస్తాయని చెప్పలేము. ఎక్కడో పెద్ద లీడర్కి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళకే రావాలి 1,00,000 మెజార్టీ. అలాంటి వాళ్ళకే మెజార్టీ రాకుండా మామూలు వాళ్ళకి 70,000, 80,000, 90,000 ఇవాళ విశాఖపట్నంలో ఈ మెజార్టీ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే
ఒకరే వెళ్ళి బూతుల్లో కూర్చొని మొత్తం గుద్దించుకున్నారేమో ఓట్లు అనుకునే పరిస్థితిని ప్రజలు క్రియేట్ చేశారంటే ఎంత అసహించుకున్నారో నీ మీద నువ్వు అర్థం చేసుకోకుండా సిగ్గు లేకుండా 6 నెలలు ఇంకా గడవక ముందే వచ్చి అప్పుడప్పుడు కలవకపోతే మరి ఈ దందాలు అవి కూడా జరగవని చెప్పి మరి తిరుగుతున్నారో ఏంటో కానీ ఇటువంటి తిరుగుళ్ళు మానుకోండి, ఈ దండాలు మానుకోండి. మీకు నిజమైన సంస్కారం ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశం ఉంటే ప్రజలకి కూడా విసిగెత్తక ముందే మీరు ఈ ధర్నాలు అవి మానుకొని ప్రభుత్వాన్ని సహకరించండి. నిజమైన విమర్శ చేయాలంటే ఎక్కడ తప్పు జరిగిందో వెళ్ళి చూపండి. తప్పనిసరిగా దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుకు వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం ఈ పార్టీకి మీరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరిని కూడా మమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెట్టి ఓట్లను ఎక్కించే పరిస్థితి క్రియేట్ చేస్తారు మీరైతే. అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మనం ఈవేళ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, మనం దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కక్షలు కార్పణ్యాలు తర్వాత చూద్దాం, ఎవరిని కూడా మీరు ఎలా చేయొద్దు. ఈ నెల 29 ఆదివారం వుడా చిల్డ్రన్ ఎరీనాలో అమూల్య వజ్జ భరతనాట్య ప్రదర్శన జరగనుందని ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆశీర్వదించాలని నిర్వాహకులు డాక్టర్ వజ్జ ప్రవీణ పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత బ్రోచర్ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. భరతనాట్యం నేర్చుకున్నారు. మాకు ఎన్ని దేశాలు తిరిగినా భారతీయ సంస్కృతి మీద కొంత అభిమానం, ఎలాగైనా అది మెయింటైన్ చేయాలని దానికి బెస్ట్ మార్గం ఏంటంటే భరతనాట్యం. వాళ్ళు చిన్నప్పటి నుండి నేర్చుకున్నారు కాబట్టి అది అభివృద్ధిలోకి తీసుకొచ్చి దాని ద్వారా ప్రచారం చేయమని నేను చెప్తూ ఉంటాను. ఆ తెలుగు వారికి అమెరికనైజ్ అయిపోతున్నారు, కొంతైనా సరే మన భారతీయ కల్చర్ జ్ఞాపకమని చెప్తే దానికోసం తను మెడిసిన్ పక్కన పెట్టి తను పూర్తిగా భరతనాట్యం అక్కడ ఒక స్కూలు డాన్సింగ్ అకాడమీ డ్యాన్స్ అకాడమీ అని ఒక పేరు పెట్టుకొని ఒక ఇంచుమించు 200 మంది పిల్లలకి పెద్దలకి నాట్యం నేర్పుతూ ఉంటుంది. తన కూతురు తన స్టూడెంట్ అనమాట అమూల్య, తను కూడా బాగా నేర్చుకుంది. వాళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇక్కడ వుడా చిల్డ్రన్ థియేటర్లో రేపు సండే మధ్యాహ్నం 3 గంటలకి. సో మీరందరూ కూడా సహకరించి వాళ్ళని ఎంకరేజ్ చేయమని మా విన్నపం. 5 ఏళ్ళ వయసులో నన్ను యూకే నుంచి లండన్ నుంచి నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ నాకు భరతనాట్యం క్లాసెస్ శ్రీ లేట్ అవసరాల రుక్మాజీరావు గారు ఆయన దగ్గర డ్యాన్స్ క్లాసెస్లో స్టార్ట్ చేశారు. సో నేను ఆయన మొన్నటి వరకు ఉన్నంత వరకు లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఆయన దగ్గర అలా ట్రైన్ అవుతూ అక్కడ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నేను చిన్నగా స్టార్ట్ చేసిన స్కూలు ఈరోజు ఒక సంస్థగా అక్కడ మారింది. దానికి ఒక బ్రాంచ్ ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుకుందాము అని మాకు టీచర్స్ టీమ్, మా రుక్మాజీ మాస్టర్ గారు స్టూడెంట్స్, తిను వన్ ఆఫ్ ద సీనియర్ టీచర్స్ సుగుణ రాణి తాలాడా అని, తను గవర్నమెంట్ జాబ్ కూడా చేసుకుంటున్నారు. అందరూ ఒక పక్క జాబ్స్ చేస్తూ కూడా నాట్యం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఎలాగా నేర్పించి కొత్త జనరేషన్స్కి ఎలా నేర్పిద్దాము అనే యాటిట్యూడ్తో ఉన్నాము. సో ఒక సంస్థ ఇక్కడ స్టార్ట్ చేసి భరతనాట్యంని బాగా నేర్పిద్దాము స్టూడెంట్స్కి అని అది ఉద్దేశం. దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసిన భరతమాత ముద్దుబిడ్డ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లాసన్స్పై కాలనీ పార్టీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన మన్మోహన్ సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటని అన్నారు. 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేసిన కాలంలో దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు ఆయన తీసుకున్న ఆర్థిక విధానాల ఫలితాలే ఈరోజు భారత్ ఆర్థికంగా చెప్పుకోదగిన స్థానంలో ఉందన్నారు. నేరుగా పీఎంఓకే సమాధానం చెప్పే ప్రశ్నను అడిగినా ఎప్పుడూ నిరుత్సాహపరిచింది లేదన్నారు. ఉన్నత వ్యక్తిత్వానికి చిరునామాగా మన్మోహన్ సింగ్ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చుంటారని పేర్కొన్నారు.
మాజీ దేశ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దేశానికి చేసినటువంటి సేవలు, మన విశాఖపట్నానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కానీ, లేదా స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదా BHPVని BHELలో విలీనం చేసినటువంటి దానికి కానీ, లేదా షిప్ యార్డ్ని ఆ రోజు నష్టాల బాట నుంచి బయటపడేసేటువంటి కార్యక్రమంలో కానీ, లేదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటాయి. వారు ఏ పార్టీ అయినప్పటికీ ఆయన ఒక స్టేట్స్మెన్గా, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తుల్లో ఎలాగైతే మనం సైన్స్లో అబ్దుల్ కలాం గారిని మనం కీర్తించుకుంటామో, అలాగే ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో, దేశానికి ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో వారు చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి దానికి ఈరోజు భారతదేశం ముందుందని అంటే కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే వారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో పెట్టాయి అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం, గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం అనేటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. తప్పకుండా వారి ఆశయాలకి, వారి ఆలోచనలకి, వారి దేశానికి చేసినటువంటి సేవలకి, వారి అన్ని ఆలోచనల్ని నాయకులంగా అందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి దాంట్లో తప్పకుండా వారు చూపించినటువంటి ఆశయాల్ని తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ మన్మోహన్ సింగ్ గారికి ఇప్పుడు నివాళులు అర్పించుకున్నాం. అందరం కలిసి ఆయన స్మరించుకున్నాం. ఒక మహోన్నత వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది. ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన మన అమర్ కానీ, రవీంద్రబాబు గారు కానీ, రవిబాబు గారు కానీ ఆయన చేసిన సంస్కరణలు కానీ, ఆయన చేసిన కృషి కానీ అన్నీ కూడా ఆయన చెప్పారు. ఈరోజు పేదవాడికి ఇస్తున్న పనికి ఆహార ఉపాధి పథకం ఉంది, NRGS. ఆ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే మా సగటు ఉన్న మనిషికి కానీ సామాన్యుడికి 5,000 నోట్లోకి వెళ్ళాలి, ప్రతిరోజు కూడా ఆకలితో ఎవరు కూడా ఆకలి మంటలతో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఈ పథకం ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ కొనసాగుతున్న సందర్భాన్ని కానీ, లేదు దేశంలో ఒకే యూనిక్ కోడ్ ఉండాలని చెప్పి అందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్న నేపథ్యం కానీ, లేదా ఆర్థిక సంస్కరణలు కానీ ఏ అంశాన్ని తీసుకున్నా సరే 1 కాదు 2 కాదు ఇవాళ. అందుకే ఇందాక పెద్దలు చెప్పినట్లు యావత్తు రాజకీయాలకు అతీతంగా, రాజకీయం అనేది ఇవాళ ప్రధానమంత్రులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ ఒక ప్రధానమంత్రి రాజకీయాలకి ఈ ఎంతకాలంలో చూస్తున్నాం రాజకీయాలతో ముడిపడి ఉన్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా నాకు దేశమే ముఖ్యం, నాకు దేశ ప్రజలే ముఖ్యం అనేది ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశం ఒక్కటే సాధ్యం. ఈ ప్రపంచ దేశాల్లో ఒక ఆర్థిక శాస్త్రవేత్తని ప్రధానమంత్రిని, ఒక శాస్త్రవేత్తని వచ్చి భారత రాష్ట్రపతిని చేసిన మరి ఘనత ఈ దేశంలో మన ఒక్క భారతదేశానికి ఉంది ఇవాళ ప్రపంచ దేశాల్లో. మరి ఒక్కసారి అలాంటి నేపథ్యంలో ఇవాళ మరి వారు లేని లోటు, చాలా తీరని లోటుని వారి తాలూకా స్మృతికి మనందరం కూడా చింతిస్తూ ఇవాళ ఆయన ఆత్మశాంతికి చేకూరాలని, ఆయన తాలూకా ఆశయాలకి ప్రతి ఒక్కరు కూడా వారి వంతున వారు దాంట్లో ఆ స్ఫూర్తితో పనిచేయాలని మరి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి అనేక రకాల పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. భీమ్నగర్ 32వ వార్డు ముఖద్వార ఆర్చ్ను నేడు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గాన్ని విశాఖలోని అత్యంత అద్భుతమైన గోల్డెన్ సిటీగా మారుస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. మురికివాడలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. బాబు చెప్పారండి, నేను ఫోన్ చేశాను, ఆవిడ చేశాను. ఓకేనా
భీమనగర్ 32వ వార్డులో అనేక సంవత్సరాలు బట్టి కూడా ఒక సెంటిమెంట్గా కూడుకున్నటువంటి ఈ ప్రాంతంలో అటువైపు ఏమో బరిల్ గ్రౌండ్ ఉంది, ఇక్కడేమో దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు అనేక సంవత్సరాలు బట్టి ఎన్నో సందర్భాల్లో మరి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఈ ఆర్చీలు అడగడం జరిగింది. ఎవరో కూడా చేయకపోయినప్పుడు కూడా మరి నేను ప్రోత్సహించి నా ప్రోత్సాహంతో ఇక్కడ 2 ఆర్చీలు కూడా అక్కడేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే గారు, అలాగే గౌతమ్ బుద్ధుడు, ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, సాయిబాబా గారి విగ్రహాలతో మరి 2 ఆర్చీలు కట్టడం జరిగింది. అక్కడ సెంటిమెంట్గా ఏంటంటే అక్కడ బరిల్ గ్రౌండ్ ఉండడం మూలంగా వాళ్ళకి ఏంటంటే అది సెంటిమెంట్గా అది లేకపోతే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయని చాలా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మరి అలాగనే అనేక సందర్భాల్లో మన కరోనా టైంలో కూడా చాలా బాధపడ్డారు. మరి ఇక్కడ ఏంటంటే మనం ఈ 15 లక్షల రూపాయలతో మరి ఈ ఆర్చీలు 2 కూడా కట్టించడం జరిగింది. ఇక్కడ మనకు సపోర్ట్ పూర్తిగా కూడా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగనే మరి ప్రత్యేకించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే కూడా స్పందించి నా వార్డు వరకు ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటున్నాను. మరి నిన్న కూడా మీ అందరికీ తెలుసు, కృష్ణా గార్డెన్స్లో వాటర్ పొల్యూట్ అయిపోయి చాలామంది అనారోగ్య పాలైతే వెంటనే ఈఈల్ని అందరిని పిలిపించి వెంటనే మాట్లాడి ఆ పైప్ లైన్ కూడా మార్పించి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొలాప్స్ అయిపోతే అది కూడా కొత్త చేయించాలనేసి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి దక్షిణ నియోజకవర్గం స్లమ్స్ ఎక్కువ, అందులో మరీ ముఖ్యంగా 32వ వార్డులో ఎక్కువ స్లమ్లు ఉన్నాయి. అందులో ఏడుగుళ్ళు ముఖ్యం. ఆ ఏడుగుళ్ళు స్లమ్ గురించి గతంలో కూడా అడగడం జరిగింది. మళ్ళీ మీ ముఖంగా కూడా నేను వారిని అడుగుతున్నాను, మరి ఎప్పుడు శంకుస్థాపన చేస్తారో దయచేసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్ళు రోగాలు పాలై ఇవాళ రోడ్ల మీదకి వెళ్ళి నాకు వీడియోస్ కూడా పెట్టించారు, అవి కూడా మీకు పంపిస్తాను సార్. దయచేసి దాన్ని మీరు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే గారు నేను మనవి చేస్తూ, అదేవిధంగా మరి ఇక్కడ ప్రజలకు ఎప్పుడు కూడా నేను ఎప్పుడుగా అందుబాటులో ఉండి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీకు చేదోడు వాదోడు ఉంటానని చెప్పి, అదేవిధంగా నాకు వంశీకృష్ణ గారు ఏ కార్యక్రమం చెప్పినా సరే వెంటనే స్పందించి చేస్తున్నారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో 2 ఆర్చీలు నిర్మించడం జరిగింది. ఏ గ్రామానికైనా మంచిగా ఉండాలన్నా, మంచి జరగాలన్నా అమ్మవారి యొక్క ఆశీస్సులు, దేవుల యొక్క ఆశీస్సులతో ఆ ముఖదారం కట్టుకుంటాం. కాబట్టి ఈ గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎన్డీఏ నాయకులు అలాగే అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ గ్రామంతో పాటు విశాఖపట్నం అందరూ చల్లగా ఉండాలి, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటాం. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది ఎన్డీఏ ఆధ్వర్యంలో. అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రజలతో మమేకమై ఎక్కడ ఏ కష్టం ఉన్నా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా చేసుకుంటూ ఇవాళ ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చామని ఒక ఫీల్డ్లో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. రాను రోజులు విశాఖపట్నం ఒక అద్భుతమైన సిటీగా, ముఖ్యంగా బీచ్ రోడ్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్ని రోడ్లు కూడా లింక్ రోడ్లు అన్నీ కూడా అతి త్వరలోనే ప్రారంభం అవబోతున్న పండుగ తర్వాత విశాఖపట్నంకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అద్భుతమైన పరిపాలనకి అదే నాందిగా మీరు భావించాలి. గత ప్రభుత్వం అన్నీ కూడా నెగ్లెక్ట్ చేసింది. ఎక్కడ రోడ్స్ కానీ ఎటువంటివి కూడా చేయకుండా వదిలేస్తే ఇవాళ అన్ని వ్యవస్థలు కూడా గాలిలోకి తీసుకొచ్చి ఇవాళ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నందుకు ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రికి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సౌత్కి వచ్చేవరకు ఇవాళ ఎక్కడ లేని విధంగా రోడ్స్ కానీ అన్నీ కూడా అతి త్వరలో ఇంకా రానున్న 6 monthsలో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేస్తాం. అలాగే స్థానికంగా హౌసింగ్లు ఉన్నాయి, ఏడుగుల దగ్గర ఒకటి, అలాగే లక్ష్మీనగర్ ఒకటి, ఇలా ఒక 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని కూడా మొత్తం డీపీఆర్ మొత్తం రెడీ చేస్తున్నాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. అది కూడా నేను మంత్రి గారితో మాట్లాడాను. రిపోర్ట్ రాగానే వెంటనే కూడా అవి కూడా స్టార్ట్ చేసి హౌసింగ్ లేని ప్రతి ఒక్కరికి కూడా హౌసింగ్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాటలో కాకుండా చేతలో ఒక 5-6 నెలల్లో అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. దివంగత నేత ద్రోణరాజు సత్యనారాయణ అనేక మంది రాజకీయ ప్రముఖులను తీర్చిదిద్దిన కురు వృద్ధుడని వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగ ఉపాధ్యక్షులు ద్రోణరాజు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో ద్రోణరాజు సత్యనారాయణ 19వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, ఇతర ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారి వర్ధంతి కార్యక్రమం సంబంధంగా ఆయన 4 ప్రధానమంత్రులతో పనిచేసిన మహానాయకుడైన నిన్ననే దురదృష్టవశాత్తు మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులయ్యారు. ఆయనకి మహానగరంతో ద్రోణరాజు గారితో ఎన్నో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే ఈ మహానగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిచ్చిన మహానుభావుడైన ఆయనతో అప్పుడు ఆ కార్యక్రమాలు చేయించిన దాంట్లో ద్రోణరాజు గారి పాత్ర కూడా ఉంది. అలాగే జనార్దన్ రెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు షిప్ యార్డ్ని నేవీలో కలపడంలో కానీ, బిహెచ్పిని బిహెచ్ఈలో కలపడం కానీ, షిప్ యార్డ్ అండర్ గ్రౌండ్లో అక్కడ స్టోరేజ్ ట్యాంక్ హెచ్పిసిఎల్ రావడంలో కానీ ఈ మహానగరానికి తీసుకొచ్చిన మహానాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు అయితే, స్వర్గీయ ద్రోణరాజు గారు అన్ని పాత్రల్లోని అన్ని అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాత్ర ఉంది. ఆయన మనవుడిగా శ్రీనివాస్ కొడుకుగా ఇవాళ ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ చేసే అదృష్టం ఆయనతో పాటు మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారి 19వ వర్ధంతి సందర్భంగా ఏదైతే ఉత్తరాంధ్ర ఈ ప్రాంతానికి ఒక రాజకీయ కర్మాగారం అంటే అది ద్రోణరాజు గారు అనేటువంటి ఇంటి పేరు. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, వారసులు ఆస్తులకు మాత్రమే కాదు ఆశయాలకు కూడా వారసులు అవుతారని. ఆ విధంగా ప్రజాసేవ అనేటువంటి ఆయన ఆశయానికి వారసుడిగా మేము కానీ లేదంటే శ్రీవాత్సవ్ గారు కానీ ఈ తరం యువకులందరూ కూడా ఈ తరం యువకులందరూ కూడా ఖచ్చితంగా ద్రోణరాజు సత్యనారాయణ గారి వారసులే. ఆయన ఆశయ సాధన కోసం మేమంతా కృషి చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత పౌరులుగా మేమంతా కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి గత రాజకీయాలకి చాలా తేడా. నమ్ముకున్నటువంటి నాయకుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా తన యొక్క కార్యకర్త ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అర్ధరాత్రైనా అపరాత్రైనా ఇంటి తలుపు తడితే లేచి పరిగెత్తుకెళ్ళేటటువంటి నాయకత్వం ఆ లక్ష్యం ఉన్నటువంటి ఏకైక నాయకుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఆయన అంటేనే ఒక రాజకీయ కర్మాగారంగా, ద్రోణరాజు అంటేనే ఒక బ్రాండ్గా ఆయన సృష్టించుకొని, అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక కర్ణీకం నుంచి ఆయన ఒక రాజ్యసభ ఎంపీ దాకా ఎదిగి ఆయన చూడని పదవులంటూ లేకుండా ప్రతిదీ చూసుకుంటూ, అలాగే మనం ఈ రోజుల్లో రాజకీయ నాయకులు అంటే ఆస్తులు వెనకేసుకుంటారు అనే నానుడి నుంచి కాకుండా కార్యకర్తల్ని, అభిమానుల్ని, అదేవిధంగా ఆయన నుంచి ఈరోజు చాలామంది గొప్పవాళ్ళైన మంత్రులు ఎంతమందో ఉన్నారు. అలాంటి కుటుంబంలో పుట్టడం ముందుగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకనే ఏదైతే ఆయన ఆశయాలు, అలాగే నాన్నగారు స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాస్ గారి ఆశయాలు ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా కుటుంబం తరపు నుంచి ముందుండాలి అని చెప్పేసి ఈరోజు రాజకీయాల్లో తిరగడం, ప్రజాసేవకి ముందుకు రావడం జరిగింది. ద్రోణరాజు సత్యనారాయణ గారి 19వ వర్ధంతి కార్యక్రమానికి నివాళులర్పించడం జరిగింది. మరి ఉత్తరాంధ్ర జిల్లాల టైగర్గా ఆయనకు పేరు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన శిష్యులు. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి కాదు, రాజకీయానికి ఒక నిఘంటువుగా ఆయన ఒక పేరు ప్రతిష్టలు సంపాదించి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి అనేక మంది శిష్యులను తయారు చేయడం ఆయన గొప్ప సిద్ధాంతం. చాలామంది రాజకీయ నాయకులు పక్క ఉన్న వాళ్ళు ఎదుగుతూ ఉంటే పోటీగా ఫీల్ అవుతారు. కానీ ఆయన అలా కాకుండా అనేక మందిని శిష్యులుగా తయారు చేసి ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే అని గర్వంగా మేము చెప్పగలం. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కూడా ఆయన ఎంతో పాటుపడ్డారు. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశీస్సులు రేపు రాబోయే కాలంలో మా శ్రీవాత్సవ్ కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని ఆయన ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుకుంటూ. వాచింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఉపాధి కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాం. పాయకరావుపేట మేళా ప్రారంభోత్సవంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడి. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై వైసీపీ నిరసనలు, దొంగ నిరసనలు. రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ గండిబాబ్జీ విమర్శ. దివంగత నేత రాజకీయ కురువృద్ధుడు ద్రోణరాజు సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం. ద్రోణరాజు 19వ వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ నేతల వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.